బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం రుద్రంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రుద్రంపల్లి గ్రామంలో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. జిల్లా యంత్రాంగం స్పందించి మృతుల కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం రుద్రంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రుద్రంపల్లి గ్రామంలో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. జిల్లా యంత్రాంగం స్పందించి మృతుల కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం రుద్రంపల్లిలో దారుణం చోటు చేసుకున్నట్టు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? సోనియా, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ఫలితంగా అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో ఒక్కసారిగా మట్టి మిద్దె కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. భార్య, అదేవిధంగానే భర్తతో పాటు కుమార్తె కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా 2 రోజులుగా చిన్నపాటి వర్షం కురుస్తుంది. తుఫాను ప్రభావం వల్ల అక్కడక్కడ జిల్లాలో కూడా చిన్నపాటి వర్షాలు కురిశాయి. అయితే కుందుర్పి మండలంలో ఈ కురిసిన రుద్రంపల్లి గ్రామంలో కురిసినటువంటి వర్షం ఫలితంగా కురుబ గంగన్న, అదేవిధంగానే ఆయన భార్య శ్రీదేవి, 14 సంవత్సరాల కూతురు సంధ్య ముగ్గురు కూడా రాత్రి నిద్రలోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే తల్లి లోపల భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో పడుకోవడంతో ఈ కుటుంబ సభ్యుల తల్లి, అదేవిధంగానే మరో కొడుకు అనంతపురం రావడంతో వాళ్ళిద్దరూ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. లేకపోతే వారిద్దరు కూడా రాత్రి అదే ప్రాంతంలో నిద్రించి ఉంటే మరింత ఘోరం జరిగేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. మొత్తం పైన కుటుంబంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కూడా వారి రోదనతో ఆ ప్రాంతం అంతా రోదంతో నిండిపోయింది. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఒక్కసారికి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు చనిపోవడము, అందులో కూడా వాళ్ళు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో కూడా ఆ కుటుంబానికి వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా కూడా తెలిసింది. ఈ ఘటన జరిగినటువంటి వెంటనే కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆయన అయ్యప్ప స్వామి మాలధారణలో అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ విషయం తెలియగానే వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తన నాయకులు, కార్యకర్తలను అక్కడికి పంపించారు. కుటుంబ సభ్యులను తక్షణం ఆదుకునేటువంటి విధంగా వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున అందజేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ విషయాన్ని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తీసుకెళ్లారు. దీంతో నారా లోకేష్ మంత్రి కూడా స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. అంతేకాకుండా ఫోన్ ద్వారా కూడా వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్యలు తీసుకున్నారు. దీంతో నారా లోకేష్ స్పందించి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కూడా మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని, అదేవిధంగానే వారికి సంబంధించినటువంటి వెంటనే ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా కూడా నారా లోకేష్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించినటువంటి పరిస్థితి. మొత్తం పైన ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడము, అదేవిధంగానే రాత్రి నిద్రలోనే వారు మృతి చెందడంతో ఒకసారిగా ఆ ప్రాంతం మొత్తం విషాద ఛాయలు జరుగుతుంది. అయితే మిద్దె కూలిపోవడంతో కూడా రాత్రి పూర్తి స్థాయిలో గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఏదో చిన్నపాటి మిద్దె కూలిపోయింది అనుకున్నట్టు ఉన్న విధంగా బాధితుల ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి తల్లి తెల్లవారుజామున లేచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బిగ్గరగా రోధించడంతో గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకొని మట్టి పిల్లల మధ్య ఇరుక్కుపోయినటువంటి ఏదైతే మిద్దె కూలడంతో ఒక్కసారిగా వాళ్ళ పైన మొత్తం పడిపోవడంతో వారు దానిలో లోపల కూరుకుపోయారు. దీంతో వారిని ముగ్గురిని కూడా గ్రామస్తుల సహాయంతో రాత్రికి రాత్రి వారిని తెల్లవారుజాము ప్రాంతంలో బయటకు తీసినటువంటి పరిస్థితి. మొత్తం పైన అటు కళ్యాణ దుర్గం నియోజకవర్గం తక్షణం స్పందించి వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా వారి కుటుంబాన్ని కూడా
ఆదుకోవాలని కూడా స్థానికులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. సోనియా. మిషన్ రసూల్. Mamá, ya voy a